అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికను శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 367వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం అండి. నమస్కారం. మనం ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్లో గత 150 ఎపిసోడ్స్ పైనుండే మనం ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, వేదాన్ని మనం చర్చిస్తూ వస్తున్నాం. ఈ రెండు ఒకటి కాదండి. దయచేసి ప్రతి ఒక్కరు బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం భగవద్గీతను అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి ఆధ్యాత్మికత వేరు, ధార్మికత వేరు అన్న విషయం అర్థమవుతుంది. ఈ దృష్టికి ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తున్నాం. మనం ఏ కారణంగా, ఎందువలన మనము మన కర్మలు శ్రేష్టంగా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. మన కర్మలు ఎందుకు శ్రేష్ట కర్మలు చేయండి అందరూ చెప్తున్నారు కదా. ప్రపంచంలో ఎవరు దుష్ట కర్మలు, భ్రష్ట కర్మలు, పనికిరాని కర్మలు చేయమని ఎవరు చెప్పడం లేదు. మంచి కర్మలు చేయండి, అందరినీ గౌరవించండి, మంచి జీవితాన్ని పొందండి, జీవితంలో సుఖము శాంతిని అనుభవం చేయండి, ఇదేగా చెప్తున్నారు అందరూ కూడా. అయినా జరగటం లేదు. శ్రేష్ట కర్మలు ఎందుకు చెయ్యాలి అంటే, శ్రేష్ట కర్మలు చేసినట్లయితే లేక భ్రష్ట కర్మలు చేసినట్లయితే దాని యొక్క పర్యవసానము ఎవరు చేస్తారో వారే అనుభవం చెయ్యాలి. అర్థమైందండి. ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, అందరూ చెడిపోతున్నారు కదా అని మనం చెడిపోతున్నాం. అందరూ అబద్ధం చెప్తున్నారంటే ప్రపంచం అంతా అబద్ధాల మయం అంటే మనం కూడా. అందరు అధర్మ మార్గాన్ని నడుస్తున్నారు, అందరూ వక్ర మార్గాన్ని నడుస్తున్నారు, అందరూ పాపకర్మలు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో చెడు కర్మలు, దుష్ట భ్రష్ట నీచ నికృష్ట కర్మలు చెయ్యని వాడు ఎవడు? దీనితో మనకి ఏంటంటే కొంచెం శక్తి తెచ్చుకుంటున్నాం. పర్వాలేదు, అందరు అడిపోతే మనం అడిపోతాం అని చెప్పేసి. కానీ ఒక్క విషయం ఆధ్యాత్మిక కోణంలో మనం అర్థం చేసుకుంటే మనకి ఏం చెప్తుందంటే, నాయనా చెడు కర్మ ద్వారా దాని యొక్క ఫలితం కూడా చెడుగా ఉంటుంది, దాని యొక్క పరిణామం చాలా చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి అందరూ చేసిన మార్గాన్ని నువ్వు పోతే అందరిలాగా నీ యొక్క జీవితం కూడా భ్రష్టు పడుతుంది. అర్థమైందండి. కర్మ ఫలితం అనేది నువ్వే అనుభవం చెయ్యాలి. నీ భార్య పిల్లలు అనుభవం చేయరు, నీకు సలహా ఇచ్చిన వాళ్ళు తప్పుడు పని చేయండి అని సలహా ఇచ్చిన వాళ్ళు అనుభవం చెయ్యరు. దాని ఫలితము నీవే అనుభవం చెయ్యాలి అన్న దృఢ నిశ్చయం నీకు కలిగినప్పుడు నేను ఎందుకు తప్పుడు పనులు చేయాలి అన్న ఆలోచన మీకు కలుగుతుంది. అప్పుడు మనం ఈ రాంగ్ రూట్ మానేస్తామండి. అర్థమైందండి. మంచి పనులు, మంచి కర్మలు చేసుకోవచ్చండి. ఏంటి, మన పాడు కర్మలు చేసుకుంటేనే మన కడుపు నిండుతుందా? ఆలోచించండి. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టికోణం ఏం చెప్తుంది, ఈ యొక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకునేటువంటి ధనము కోసమే నీవు జీవితకాలం ఆ విధంగా పణంగా పెట్టేస్తున్నావు నాయనా. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక్క జన్మకి పనికొచ్చే విధంగా తయారు చేసుకుంటున్నావా? ఈ కాలచక్రంలో ఆత్మ అలాగా వస్త్రాన్ని తీసుకుంటూ విడిచిపెడుతూ ఇది ఇలాగా తిరుగుతుంది. మన భవిష్యత్తులో నీ జన్మ బాగుండాలన్న ఆలోచన నీకు ఎందుకు కలగటం లేదు? అర్థమైంది. అందుకనే నేను మంచి కర్మ, రైటియస్ కర్మ చెయ్యాలి, ఎందుకంటే నా జీవితం బాగుంటుంది. అర్థమైందండి. చెడు కర్మ చేస్తే నేనే ఆ యొక్క చెడు కర్మ యొక్క ఫలితాన్ని అనుభవం చెయ్యాలి. ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదుర నరుడా గురుడా అంటే మనం తప్పట్టు కొడుతున్నాం కదా అటువంటి మాట చెప్పినప్పుడు. ఎవడు చేసిన కర్మ వాడి భార్య అనుభవిస్తుంది అంటాడా? అన్నాడు కదండి. ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అది ఎవరి గురించి చెప్తారండి? అది వాల్మీకి గురించా, వేదవ్యాసుడి గురించో చెప్తారు కదండి. వాల్మీకి అనుకుంటాను. వాడు అన్ని రకరకాల స్టార్టింగ్లో ఆయన పెద్ద ఇవి అవ్వలేదు కదా. వాడంతా రకరకాల పాపాలు చేసేవాడు, ముందుకు వెళ్ళేవాడు, ఆ విధంగా చెత్త పనులని చేసేవాడు. చివరికి మొత్తానికి ఏదో జ్ఞానం ఎవరో చెప్తారమ్మా, ఏమయ్యా నువ్వు చేసిన పాపకర్మ ఫలితానికి నీ భార్య పిల్లలు అనుభవం చేస్తారా కనుక్కో ఒకసారి. అర్థమైందండి. అనుకుంటే వాడు వెళ్ళి అడుగుతాడు, ఏంటి మీకోసం ఇంత డబ్బు సంపాదిస్తున్నా, ఇంత ఈ విధంగా ఇవన్నీ చేస్తున్నాను, సమృద్ధిగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తున్నాను, దానికోసం నేను తప్పుడు మార్గంలో వెళ్ళి నేను పాపాలు చేసుకుని ఇవన్నీ చేస్తున్నాను, మీరు నా పాపంలో మీరు భాగస్వామి అవుతారా? కొంచెం తీక్షణంగా బుద్ధి నేత్రం తెరుచుకుంటే లాజికల్గా ఆలోచించండి. వాళ్ళు ఏమంటారు, నాకు అవసరం లేదు, మీ డబ్బుతోనే మాకు పని కాదు, మీ పాపంతో మాకేం పని అంటారు. అక్కడ వాళ్ళ జ్ఞానోదయమే ఆ విధంగా వాళ్ళు ఋషులు ముందు అయ్యారు.
మనకెప్పుడు జ్ఞానం ఏమవుతుంది? 850 కోట్ల మందికి జ్ఞానోదయం అక్కర్లేదా? మన జీవితం ఇలాగని ఏమి లేకుండానే అలాగే పోవాలా? అందుకని భగవద్గీత దృష్టికోణంలో, ఆధ్యాత్మిక దృష్టికోణంలో, తాత్విక కోణములో, తత్వ జ్ఞాన కోణములో అర్థం చేసుకున్నట్లయితే ప్రతి పదము, శాస్త్రాలు కానీ భగవద్గీత కానీ ఏదైనా ప్రతి పదము నా జీవితాన్ని ఉద్ధరించటం కొరకే అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మనం రెండో టాపిక్ యక్ష ప్రశ్నలకు వచ్చేద్దాం. యక్ష ప్రశ్నల్లో మనం ఇప్పటికే చాలా ప్రశ్నలు మనం చర్చించుకున్నామండి. యక్ష ప్రశ్నల్లో చాలా ప్రశ్నలు చర్చించుకున్నాము. 11వ ప్రశ్న తీసుకెళ్తున్నాడు మిమ్మల్ని. 11వ ప్రశ్న. 11వ ప్రశ్నలో ఏమంటున్నాడంటే యక్షుడు కిం బలం అంటున్నాడు. అసలు బలం అంటే ఏమిటి? బలం అంటే ఇది శరీరం యొక్క బలమా ఏంటి? భయం బలం. మనం అనుకుంటాం బలం అంటే బాగా బలవంతుడు, రెజ్లింగ్, బాక్సింగ్ చేసేవాడు బలం, బాగా లావుగున్నవాడు, బాగా వెయిట్ ఉన్నవాడు, బాగా బలంగా ఉన్నవాడు అనుకుంటాం కదా. చూద్దాం ఆ ధర్మరాజు గారు అంటే యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నాడో ఒకసారి గమనించండి. ఏమంటున్నాడు? కిం బలం అంటే క్షమాబలం అన్నాడండి. క్షమించడం అనేది బలం అంట, ఏది కాదు. అర్థమైందండి? యుధిష్ఠిరుడు చెప్పినటువంటి సమాధానాన్ని యక్షుడు ఆయన ప్రశంసించాడు. అంటే క్షమాబలం అంటే క్షమించడం గొప్ప శక్తి అంటున్నాడు. మనం మామూలుగా ఏమనుకుంటున్నాము? శారీరకంగా బాగా ఉంది, లేకపోతే ధన బలము, లేకపోతే రాజ్య బలము, లేకపోతే ఇతరుల యొక్క సంబంధ సంపర్కాలు, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మినిస్టర్ గారి పరిచయం ఉంది, చీఫ్ మినిస్టర్ గారి పరిచయం ఉంది, ప్రధానమంత్రి, ఈ అంతా కూడా నాకు తోడుగోడు ఉన్నారు, ఏ సమస్య వచ్చినా నేను వాళ్ళతో చెప్పుకుంటాను, వాళ్ళ సహాయం పొందుతాను. ఆ బలం కాదు, ఏవి కాదంట. ఏమంటున్నాడండి? ఇవన్నీ కూడా తాత్కాలికము. అర్థమైందండి? అందుకని ఏం చేస్తున్నాడు? ఇవన్నీ కూడా తాత్కాలికమైన బలాలు. నిజమైన బలము బయట కాదు, లోపట ఉంటుంది. లోన ఆంతరికంగా మనం ఆత్మజ్ఞానం పొందించుకుంటే ఇవన్నీ వస్తాయి. ఆత్మజ్ఞానం చెప్పింది భగవద్గీత మాత్రమే. అర్థమై సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం, దయచేసి మర్చిపోకండి. సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, మకుటాయమైన శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. దాని గురించి ఎంతో వివరణ ఇస్తున్నాడు, ఒక్కసారి గమనించండి. అర్థమైందండి? ఇది ఆంతరికంగా ఉంటుంది, ఇది క్షమాశక్తి అన్నాడు. ఎందువలన, ఎందుకు క్షమాబలం అన్నాడు. క్షమ అనేటువంటి దాన్ని ఎందుకు బలంగా ఎందుకు చిత్రించాడో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కోపముతో తిరిగి దాడి చేయడం చాలా సులువు. వాడు ఒక రాయి విసిరితే నేను ఒక రాయి 2 రాళ్ళు విసిరికొట్టడం, వాడు గట్టిగా చెత్త మాట మాట్లాడి నన్ను తిడితే నేను 4 తిట్లు తిట్టడం అది అంత కష్టం కాదంట, అది చాలా సులువు అంట. అర్థమైందండి? కోపాన్ని జయించి క్షమించడం చాలా కష్టం. కోపాన్ని జయించి క్షమించడం చాలా కష్టం. అందుకే క్షమించగలవాడే నిజంగా బలవంతుడు. అర్థమైందండి? క్షమించగలవాడే నిజంగా బలవంతుడు. ఎందుకంటే అతడు తన మనస్సును జయించాడు. మనసు స్ట్రాంగ్ గా ఉంటే కదండి క్షమిస్తాడా? పోనీ పర్వాలేదు, దాన్నే ఉంది, మనం ఏం తప్పులు చేయలేదా ఏంటి, మనం పర్ఫెక్ట్గా ఉన్నామా? మనం పర్ఫెక్ట్ గా ఉంటే అవతల వాడిని ఏమని చెప్పచ్చు. ఒక వేలు వాడి వంక చూపించా, నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే నేను క్షమించను, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే 4 వేలు నన్ను చూసి ఎక్కడిస్తున్నాయి. నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వు సత్యం పలికావా, నువ్వు ధర్మ మార్గం నడుస్తున్నావా, నువ్వెంత బాగున్నావు నాయన, నీ వరకు వస్తే నువ్వు అవతల వాడు క్షమించాలని కోరుకుంటావు, అవతల వాడి విషయం వచ్చి నువ్వు క్షమించవా? ఇది ఎక్కడ న్యాయము? అర్థమైందండి? అందుకని అతడు తన మనస్సును జయించాడు, వికారాన్ని సుముఖంగా పక్కకు నెట్టాడు. వికారాలు లేవు. ఆత్మబలం అంటే ఏంటి? క్షమాబలం అంటే ఆత్మబలం నుంచి వస్తుంది. ఆత్మబలం అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలను విడిచిపెట్టమని భగవంతుడు చెప్తున్నాడు. ఇది ఆఖరి జన్మ, అంతిమ శ్వాసలో కాలచక్రం ఉంది, అతి త్వరలోనే కృతయుగం రాబోతున్నది. ఎందుకంటే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాతని నేనొక్కడినే. 10వ అధ్యాయం 32లో సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే వికారాన్ని సుముఖంగా పక్కకు నెట్టాడు, తన శాంతిని కాపాడుకున్నాడు, తానే తన మీద విజయం పొందాడంట. తానే తన మీద విజయం సాధించాడు క్షమించినట్టయితే. శాంతిగా పెట్టుకున్నాడు అంటే ఆరోగ్యంగా పెట్టుకున్నాడు, బీపీలు షుగర్లు రావు. ఎందుకంటే ఒకసారి ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, దాన్ని ఏమి చేయలేము. దాని నుంచి గుణపాఠం నేర్చుకుని మనం ముందుకి మంచి విధంగా మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలి కదా. దాని మించి ఘర్షణ పడిపోయి చాలా ఆవగించంత సమస్య తీసుకెళ్ళి కొండంత చేసుకుంటే వాడికి బీపీ షుగర్ తెప్పించి మీరు బీపీ షుగర్లోకి వచ్చి హఠాత్తుగా పడిపోయి వాడు అంతు చూస్తారు, చేలుస్తారు, డామ్ డూ అని ఎవరికి నష్టమైందండి? మీకే నష్టం. అందుకని హాస్పిటల్స్ లో ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అంటారు. ఎగ్జిక్యూటివ్స్ సబార్డినేట్స్ మీద అరుస్తారు, సబార్డినేట్స్కి ఏం కాదు.
ఎవడి మీద అయితే అరిచారో వాడికి ఏమీ అవ్వదు. ఎగ్జిక్యూటివ్ అరుస్తారు కాబట్టి వాడికే బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి చెకింగ్ పెడతారు. మా స్టేట్ బ్యాంక్లో కూడా ఫ్రీ చెకింగ్ ఇస్తారు. ఎవ్రీ 3 మంత్స్కో ఎవ్రీ 6 మంత్ 1 ఇయర్కి ఒకసారి ఇస్తారు. అందుకనే తన శాంతిని కాపాడుకున్నాడు. క్షమించేవాడు శాంతిని కాపాడుకుంటాడు. తన మానసిక స్థితిని పక్కాగా ఉంచుకుంటాడు. తన మీద తానే విజయం సాధించాడంట. ఇది అంతర్గత విజయము నిజమైన బలము అన్నాడు. ఎంత చక్కగా ఇచ్చాడండి. అంటే ఇప్పుడు మనకి 16వ అధ్యాయంలో 3వ శ్లోకంలో గీతలో కూడా చెప్పాడు. 26 లక్షణాలున్న దివ్య గుణాలు చెప్తుంటే ఈ సంస్కారాలు 26 16 అధ్యాయంలోని 1, 2, 3లో 16 అధ్యాయంలో 3వ శ్లోకంలో 2వ గుణం కింద చెప్తాడండి. తేజ క్షమ అంటాడు. తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నీకు దైవీ సంపదతో పుట్టావురా నాయన, నువ్వు అభిజాతస్య అంటే పుట్టడం. ఈ పుట్టుగా దైవీ గుణాలతో పుట్టావు. తర్వాత దేహభ్రాంతిలో పడిపోయి నువ్వు ఈ అవగుణాలను తెచ్చుకుని నీలో ఉన్నటువంటి సద్గుణాలు, ఈ యొక్క దివ్య శక్తుల్ని మర్చిపోయావు. నువ్వు మా మరుగును పెట్టేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ రాజయోగం ధర పైకి అవన్నీ అవేకరింగ్ చేసుకో, జాగృతి చేసుకోనాయనా అంటున్నాడు అనమాట. అర్థమైందండి. క్షమించడం ఏమన్నాడు ఇక్కడ? క్షమించగలిగే శక్తి దైవిక గుణములో అని గీతా ధర్మం చెబుతుంది. అదే కదా, క్షమించగలిగేది ఒక శక్తి. క్షమాశక్తి. క్షమించడం బలహీనత కాదండి. క్షమించడం బలహీనత కాదు, బలం అనమాట. ప్రతీకారం కోపం నుండి వస్తుంది. క్షమాగుణము ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రతీకారము కోపం నుండి వస్తుందంట. క్షమాగుణము జ్ఞానము నుండి వస్తుంది. ఎప్పుడైతే మీరు జ్ఞానం అనుకున్నారో అది ఆధ్యాత్మిక జ్ఞానం అన్న సంగతి విస్మరించకూడదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్య గతి. అక్కడ అర్థమైందండి. అందుకని దయ, ప్రేమ, శాంతి ఉన్న వాళ్ళకే క్షమించడం సాధ్యము. బలహీనమైన మనసు దాడి చేస్తుంది, బలమైన మనస్సు క్షమిస్తుంది. క్షమాగుణం నుంచి ఎన్ని పాయింట్స్ రాస్తున్నాడు చూడండి. అర్థమైందండి. క్షమ అంటే ఏంటంటే ఆత్మ యొక్క దైవిక శక్తి. వికారం అంటే ఏంటి? బలహీనత. క్షమ అంటే బలము. క్షమించడం అంటే ఆత్మస్మృతి, ఆత్మస్మృతి యొక్క స్థితి అంట. అటువంటి ఆటోమేటిక్గా పర్వాలేదండి, వరివాడి సార్ అయిపోయింది, ఇక్కడ నుంచి పొరపాటు కాకుండా చూసుకోండి, అయిపోయి క్లోజ్. వాడికి టెన్షన్ లేదు, వీడికి టెన్షన్ లేదు, హాయిగా నీట్గా తెలుసు. కొండంత సమస్యని ఆవగించలా కొట్టిపారేస్తాడు. లేకపోతే ఆవగించలాంటి సమస్యని కొండంత చేసుకొని గొడవ పడతాడు. వాడి ఆరోగ్యం పాడవుతుంది, వీడి ఆరోగ్యం, సంబంధాలు పాడవుతాయి. అన్ని నష్టాలే కానీ ఎటువంటి లాభము కూడా లేదు. ఆత్మస్మృతిలో, శరీర స్మృతిలో ఉన్నవాడు తప్పు చేశాడు, శిక్షించాలి అంటే. ఇప్పుడు శరీర స్మృతి అంటే దేహభ్రాంతి, దేహాభిమానంలో ఉన్నవాడు వాడు తప్పు చేశాడు, వాడిని శిక్షించాలి అంటాడు. ఇంకా అదేవిధంగా ఏమంటాడు? ఆత్మస్మృతిలో ఉన్నవాడు ఏమంటాడు? ఆ తప్పు దేని వల్ల చేశాడు? అవిద్య. ఆత్మవిద్య లేదు వాడికి. నీకు ఆత్మవిద్య ఉంది కదా, మరి వాడికి నీకు తేడా ఏం లేదా? అర్థమైందండి. అందుకని నీవులో మంచిగా ఆత్మశక్తి ఉంది, ఆత్మ బలం ఉంది, అన్ని గుణాలు, శక్తులు ఉన్నాయి. కాబట్టి వాడికి లేదు, కాబట్టి వాడికి ఆ జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అంతేగాని వాడిని ఇంకా ఇబ్బంది పెట్టకు. వాడు కూడా ఆత్మపరంగా నీకు సోదరుడు అవుతాడు. సర్వమానవ సోదర భావం అంటే అందులో వాడు ఉన్నాడు, మీరు కూడా ఉన్నారు అన్న సంగతి మరచిపోకూడదు. అర్థమైందండి. అందుకని జ్ఞానం ఉన్న నేను క్షమిస్తాను అంటాడు. వాడేమంటాడు? తప్పు చేస్తాడు, క్షమించకూడదు అంటాడు. దీనిని స్వరూప స్థితి బలం అంటారు. స్వరూపం అంటే మన ఆత్మిక స్థితి బలం. క్షమించడము వికారానికి తల ఒగ్గకపోవడం అంట. క్షమించడం అంటే ఏంటి? ఏదో ఒక నెగిటివ్, కోపము, అహంకారము ఇవన్నీ వస్తాయి నాలోంచి. ఆ దుర్గుణ, నేను దీనికి తలదొగ్గను, క్షమిస్తాను అంటే ఈ రెండు వికారాల యొక్క బలము ఒక లక్ష అనుకోండి, వీడు ఆత్మబలం కోటి రేంజ్లో ఉంటుంది. అప్పుడు ఈజీగా దాటేస్తాడనమాట. ఎవరికి కోపం మొదలైతే ఆ వ్యక్తి మనసులోకి ప్రవేశించి మనశ్శాంతిని దోచుకుంటాడంటే, ఇప్పుడు ఎవరికైతే కోపం వచ్చిందో వాడిలో ఉన్నటువంటి శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ బయటికి పోతాయి. ఇవన్నీ ఉండిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వీడు కోపం చేస్తారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అర్థమైందండి. ఆ విధంగా ఒకరు కూడా ఉంది కదా. క్షమించేవాడు ఎప్పుడు ఇలా అంటాడంట, నేను నా శాంతినే బలంగా ఉంచుకుంటాను, అతను
తో అన్యాయం చేసిన నా అంతర్గత స్థితిని వదులుకోను. వీడి లక్షణం ఎట్లా, వీడి థింకింగే మారిపోద్దండి కంప్లీట్ గా. క్షమించే గుణం ఇది పెద్ద యోగ బలము. ఏమండి ఇప్పుడు భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు, మనం ఎన్ని పాపాలు చేస్తున్నామండి. మనం చెంపదెబ్బలు పెట్టుకుంటాం, దేవాలయంలో సాష్టాంగ నమస్కారం ప్రదక్షిణ చేస్తాం, భగవంతుడా నన్ను క్షమించు క్షమించి యాని కానికి పాపాని జన్మాంతర కృతానికి అని. భగవంతుడి నుంచి నువ్వు క్షమాగుణం కోరుకుంటున్నావే, వాళ్ళు అలాంటప్పుడు నీవు ఒక సాధారణంగా నీ సోదరాత్మని నువ్వు క్షమించలేవా? అందుకని అంటారు సార్, గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. భగవంతుడు అన్ని ఇస్తాడు, వాడు అన్ని సమృద్ధిగా ఇస్తాడు. అయినా ఒకవేళ పొరపాటు నేను తప్పు చేశాను క్షమిస్తాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, బట్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అంట. మనిషి మాత్రం అన్ని తీసుకో, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, ఎవడో చిన్న తప్పు చేస్తే మర్చిపోతాడు, అరుస్తాడు. అర్థమైందండి? అందుకనే ఇక్కడ భలేగా ఉందండి అది. మ్యాన్ గివ్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. దేహాభిమానం కారణముగా పతితులైన ఆత్మలను పావనంగా తయారు చేస్తాడు. అర్థమైందండి? దేహాభిమానము కారణముగా పతితులైపోయాం మనం. నేను దేహముని 24 గంటలు మనం జీవించడం కారణం ఈ విషయ వికారాల వలయంలో చిక్కుకొని అందులో ఆ విధంగా ఉన్నటువంటి అసలు ఆత్మజ్ఞానం లేదు, ఆత్మలో ఉన్న దివ్య గుణాల యొక్క అనుభూతి లేదు, ఏమీ లేదు. చాలా డల్గా ఉన్నాం అనమాట, ఖాళీగా ఉన్నాం, ఆంతరికంగా జీరో. అందుకని ప్రతి ఒక్కరితో గొడవపడుతూ ఉంటాం. అదే దేహాభిమానము కారణముగా నీవు పతితుడైతే భగవంతుడు వచ్చి మన పావనంగా చేస్తున్నాడు ఆత్మజ్ఞానం ఇచ్చి. ఎంత అద్భుతంగా చూడండి. పావనంగా తయారు చేస్తాడు. అతని దయ, క్షమ, ప్రేమ మనలో క్షమాగుణాన్ని పుట్టిస్తుంది. భగవంతుడు క్షమా సాగరుడు అయితే నేను ఎందుకు క్షమా స్వరూపంగా అవ్వకూడదు? త్వమేవ మాతాచ పిత త్వమేవ అంటున్నాం కదా. నా తల్లి తండ్రి క్షమా సాగరుడైతే బిడ్డనైనటువంటి నేను ఆ యొక్క గుణాన్ని నేను పొనికి పుచ్చుకోకూడదా? నేను క్షమించకూడదా? ఆఫ్టర్ ఆల్ ఎవరిని క్షమిస్తున్నాను? నా తోటి ఒక సోదరాత్మని. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనలో పరిపూర్ణంగా నిండుతుందో ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మనే చూస్తాను, ప్రతి ఒక్కరిలో ఒక డివినిటీ చూస్తాను, ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ సంతానంగా చూస్తాను. సో ఆ విధంగా నేను ఇతరులను క్షమించడం నాకు సులభం అవుతుంది. అందుకనే వీడేమంటున్నాడు ఇక్కడ, పరమాత్మ బలం అంట. క్షమాగుణం అనేది ఎవరికి వస్తుందంట? ఎవరికి వస్తుంది ఏంటండి? దయా, క్షమ, ప్రేమ మనలో క్షమాగుణాన్ని పుట్టిస్తుంది. అది పరమాత్మ బలము. పరమాత్మ బలము మరియు క్షమాబలము, పరమాత్మ బలము మరియు క్షమాబలము ఇజ్ ఈక్వల్ టు ఆత్మ బలము అంటున్న కంక్లూడ్ చేశాడండి. అర్థమైందండి? ఇక్కడ స్మరణ వాక్యం అని లాస్ట్ లో ఒకటి ఇచ్చాడు. కోపము తక్షణము జయిస్తే అది అహంకార విజయము. కోపంతో నిజంగా వాడు గట్టిగా తిట్టేసేసి మీ పని చేయించుకున్నారనుకో, ఇప్పుడు నాకు చేసి 10 నిమిషాల్లో నాకు రిపోర్ట్ ఇవ్వాలి అన్నారనుకో, వాడు 10 నిమిషాల్లో రిపోర్ట్ ఇచ్చేస్తాడు, మీకు అయిపోయింది. ఏమంటాడు ఇక్కడ? కోపము తక్షణము జయిస్తే అది అహంకారం యొక్క విజయం అంట. అదే మీ విజయం కాదు, ఆత్మ విజయం కాదు, అహంకారం యొక్క దేహాభిమానం యొక్క విజయం. క్షమించి జయిస్తే అది ఆత్మ విజయం అన్నాడు. క్షమించగలిగిన వాడే నిజమైన బలవంతుడు. ఇక్కడితో మన యక్ష ప్రశ్నల్లో కిం బలం అనే దాని గురించి మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నామండి. ఇప్పుడు మనము ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో తీసుకుని వెళ్తున్నాం అండి. కఠోపనిషత్తు 2:3-14. 2:3-14 కఠోపనిషత్తు అండి. చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మనం తెలుసుకోబోతున్నాం అండి. 2.3.14 దయచేసి రాసుకోండి. మీరు కూడా గూగుల్లో కానీ ChatGPT, పర్ప్లెక్సిటీ, జెమిని ఎక్కడ కొట్టిన ఆస్క్ ఎనీథింగ్ అని వస్తుంది, మీరు కొట్టండి కఠోపనిషత్తు 2.3.14 అని కొట్టండి, మీకు ఇదే వస్తుంది, నేను చెప్పిందే వస్తుంది, వేరే రాదు. ఇది 4 పంక్తులు అండి. 4 పంక్తులు కూడా చదివేస్తాను. దాన్ని మంత్రం అంటారు దీన్ని. 2.3.14 మంత్రము కఠోపనిషత్తు. మొదటి పంక్తి అండి. యదా సర్వే ప్రముచ్యంతే కామా. యదా సర్వే ప్రముచ్యంతే కామా. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ కామ అంటే నేను భగవద్గీత పరంగా మనం చర్చిస్తున్నప్పుడు ఏం చెప్పా, కామ అనే పదం వచ్చిందంటే 2 ఉంటాయి. ఒకటి కామ వికారము అంటే సెక్స్ లస్ట్, రెండవది కామనలు అంటే భౌతిక ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి సమకూర్చుకునే సుఖ సాధనలు, దానికోసం సమకూర్చుకోవడానికి ధనం పొందాలని కోరికలు, ఇవన్నీ భౌతిక కోరికల్ని కామ. ఇక్కడ కామ ఏమన్నాడు? ప్రముచ్యంతే విడిచిపెట్టాలంటున్నాడు. యదా సర్వే ప్రముచ్యంతే కామాహ అంటే ఎవడు విడిచిపెడతాయా అంటే యహ అన్నమాట అని అర్థం. ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ దీని మీనింగ్ ఏమిచ్చాడు? ఎప్పుడైతే
ఆత్మలోని అన్ని కామాలు అంటే కామనలు అంటే కామ వికారము భౌతిక కోరికలు పూర్తిగా విడిపోతాయో ప్రముచ్యంతే. చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే మనం ఆత్మజ్ఞానం తెలుసుకున్నాం, భగవద్గీత తత్వాన్ని ఇప్పటికే 360 ఎపిసోడ్స్ పైన చర్చించుకున్నాం చూసారా. ఆత్మజ్ఞానం మనకు చాలా క్లియర్ గా ఉందనుకోండి, అర్థమైంది అనుకోండి, జీవితంలో ఆత్మానుభవం చేసే స్థితికి చేరుకున్నాం అనుకోండి, మిగతావన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. లేకపోతే ఉపనిషత్తులు కూడా చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు చేస్తున్నారు కదా ఉపనిషత్తులు, అందరూ ఏం చేస్తారు, చదువుకుంటూ వెళ్ళిపోతారు అంతే. చదువుకుంటారు, అర్థం చెప్పినా కూడా అది మన కోసం అని అన్న భావన కలగదు. వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు ఏదైనా కానీ అన్నీ ఉన్నాయి మన దగ్గర. కానీ ఆచరణ, దాన్ని మనం విడిచిపెడుతున్నాం, దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రెండో పదం ఇప్పుడు యథా సర్వే ప్రముచ్యంతే కామ అర్థమైంది కదండి. ఎప్పుడైతే ఆత్మలో అన్ని వికారాలు పూర్తిగా విడిపోతాయో ఏస్య హృదిశ్రితాః. ఏస్య అంటే ఏ అక్కడ ఒకటి పెడతాడు, ఏ అస్య హృదిశ్రితాః రెండవ పంక్తి. ఈ రెండో పంక్తిలో ఏమంటున్నాడండి, హృదయములో దాగి ఉన్న సూత్రమైన వాంఛలు అయినప్పటికీ, చాలా గట్టి వాంఛలు ఉంటాయండి. భౌతికంలో కూరుకున్న వాడికి అర్జెంటుగా ఇప్పుడు నేను కారు కొనుక్కోవాలి, ఇక దాని మీదనే పనిచేస్తాడు. అది కూడా 2 లక్షలకి కారు దొరుకుతుంది, 50 లక్షలకి 5 కోట్లకు కూడా కారు దొరుకుతుంది. కానీ హై ఎండ్ కారుకి వెళ్తాడు, స్తోమత లేదు. స్తోమత 5 లక్షల కారు కొనడానికి కూడా స్తోమత లేదు. ఏదో మారుతి నాన్ ఏసీ కారు కొనుక్కుంటే సుమారుగా ఈఎంఐ కట్టుకోగలుగుతాడు, అయినా హై లెవెల్లో వెళ్ళిపోతాడు. కోరికలు కామనలు ఏంటో ఒక్కసారి వెళ్ళిపోతే ఆకాశాన్ని అంటుకుంటాయి అంటారు చూసారా, అట్లా అన్నమాట. అందుకనే ఏమంటాడు ఇక్కడ హృది అస్య హృదిశ్రిత అంటే హృదయంలో బాగా నాటుకుపోయి ఉన్నాయి, ఈ కోరిక తీర్చుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, వాడికి ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, డబ్బు సరిపోదు, అందుకే వక్ర మార్గాల్లో వెళ్ళి సంపాదించుకోవడం, బాగా పోగు చేసుకోవడం. ఇప్పుడు ఇన్ని కొంతమంది ఏసీబీ రేట్ చేస్తున్నారు ఒక్కొక్కటి దగ్గర 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు అని చెప్పి వస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి వచ్చాయవన్నీ కూడా? మీకు నెలకి జీతం 1 లక్ష 2 లక్షలు వస్తుంది. నెలకి 2 లక్షలు 1 లక్షతో మీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? జీవితకాలం పనిచేసినా మీకు 1 కోటి రూపాయలు కూడా రాదు, లేదా 2 కోట్లు వస్తాయేమో. అర్థమైందండి. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ హృదయంలో బలమైన నాటుకుపోయిన కోరికలు. నా పిల్లవాడిని అమెరికా పంపాలి, ఎవడో పంపించావు, 50 లక్షలు కట్టబోయా, నేను అమెరికా పంపిస్తాను, వీసా ఇప్పిస్తానంటే కట్టేయాలి. డబ్బులు లేవు, ఎక్కడికి కడతాము? దొంగతనంగా వక్ర మార్గంలో. గీతలో చెప్పాడు 16వ అధ్యాయంలో, ఆశా పాశ శతైర్బద్ధ కామ క్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయ. అన్యాయేన అర్థ అంటే ధనము, సంచయాన్ని సంపాదించుకుంటారు, అన్యాయ మార్గంలో సంపాదించుకుంటారు. అర్థమైందండి. ఈ రెండవ పంక్తి అర్థమైంది కదండి. మూడవది, అథ మర్త్యో అమృతో భవతి. అథ మర్త్యోమృత అంటే మర్త్య అమృత భవతి. మర్త్య అమృత భవతి. మర్త్య అంటే ఏంటి? దేహాభిమానం. గుర్తుపెట్టుకోండి, మర్త్య అంటే మనిషి. మనిషి అంటే దేహాభిమానంలో ఉన్న మనిషి. అమృత అంటే ఆత్మ. అమృత అంటే ఆత్మాభిమానం. ఈ యొక్క మర్త్య అంటే దేహాభిమానం. ఏమవుతాడంటే ఎప్పుడైతే మనసులో హృదయములో నాటుకున్న బలమైనటువంటి కోరికలు ఎప్పుడైతే నీవు నిర్మూలించుకుంటావో, ఇది ఆత్మ యొక్క శుద్ధి కోసం ఎందుకు పనికిరాని చెత్త కోరికలు. ఇది అంతిమ సమయంలో అసలు ఉండకూడదు. కొన్ని కాలచక్రంలో ఎక్కడో ద్వాపరయుగంలో ఉన్నామంటే ఆ భగవంతుడు కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదు, మీ ఇష్టం చేసుకోండి అన్నాడు. ఇప్పుడు కలియుగం యొక్క చివరి సమయమున, నాయన ఇంతమంది దేవీ దేవతలు పూజ చేస్తున్నావు, బాగుపడలేదు. ఇంతమంది ధర్మస్థాపకులను పంపించారు, అయినా బాగుపడలేదు. ఇంతమంది సాధువులు సన్యాసులు లక్షల కొద్ది ప్రవచనాలు చెప్పారు, అయినా బాగుపడలేదు. ఇంతమంది పుణ్యాత్ములు మహాత్ముల ద్వారా నువ్వు సాంగత్యం చేస్తున్నావు, అయినా బాగుపడలేదు. అందుకని నేను వచ్చానంట. ఆత్మ పరివర్తన, సంస్కార పరివర్తన, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అథ మర్త్యో అమృతో భవతి. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే కోరికలు నిర్వహించుకుంటావో దేహాభిమానము నుండి ఆత్మాభిమాన స్థితిలోకి వస్తావు. ఎంత చక్కగా చెప్పాడు చూసారా, దేహాభిమానం. అదే గీత కూడా ఏం చెప్పింది, నువ్వు దేహం కాదురా నాయన, నువ్వు దేహం అయితే దేహంతో ఎగిరిపోవాలి కదా. చనిపోయినప్పుడు పడేసిపోతున్నావు, ఇల్లు వదిలేసిపోతున్నావు, బంధువులు విడిచిపెట్టిపోతున్నావు, దేహాన్ని పడేసిపోతున్నావు, నీ కారు వాహనాలు పడేసిపోతున్నావు, విద్యలు మేడలు ఫ్యాక్టరీలు పడేసిపోతున్నావు, అన్ని పోతున్నావు, ఒంటరిగా పోతున్నావు. నువ్వు పోయేవాడు ఎవడివి? నువ్వు ఆత్మవి.
లాజికల్ గా మనం లాజిక్ ని విడిచిపెడితే, అంధవిశ్వాసాలు పెడితే అసలు ఎటువంటి పురోభివృద్ధి కూడా ఆధ్యాత్మిక జగత్తులో చేసుకోలేము. అథమర్త్యో అమృతో భవతి అంటే ఏమన్నాడు? అప్పుడు ఈ మరణ పరిమిత జీవి అమృత స్థితిని పొందుతాడు. అమృత స్థితి అంటే మృతలేని, మృత్యోర్మా అమృతంగమయ అంటాడు 1:3:28 బృహదారణ్యకోపనిషత్తులో. అర్థమైందండి? మృత అంటే దేహం, వినాశి దేహము, అమృత అంటే అవినాశి ఆత్మ, అవినాశి ఆత్మ చైతన్యము, వినాశి దేహము జడము. ఈ జడ చైతన్యం యొక్క కాంబినేషనే జీవాత్మ. మనం ఈరోజు మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారంటే జీవాత్మ. అర్థమైందండి? ఆత్మ అవినాశి, శరీరం యొక్క యజమాని. ఈ విషయాన్ని మనకు భగవద్గీతలో చాలా స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. అందుకని మరణ పరిమిత జీవి అమృత స్థితిని పొందుతాడు. 3వ పంక్తి అయిపోయింది. ఆఖరి పంక్తి చూడండి. అత్ర బ్రహ్మ సముష్ణుతే. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపము, బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మ అంటే ఈశ్వరుడు, బ్రహ్మ అంటే నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, పరమాత్మ భగవంతుడు, ఒక్కడే భగవంతుడు, ఆయన బ్రహ్మ అన్నాడు ఇక్కడ. అప్పుడు ఏంటంటే అత్ర బ్రహ్మ సమష్ణుతే అంటే, అత్ర అంటే ఈ లోకములోనే, ఇప్పుడే, ఇక్కడే. అర్థమైంది? ఇది కూడా వర్తమానం. అక్కడ గీతలో అద్య అంటాడు. అద్య యోగ ప్రోక్త పురాతన అంటాడు. ఎప్పుడో చెప్పింది, కల్పకృతం చెప్పింది, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఇన్ దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్. ఎప్పుడో కాదండి, ఏదో ఊహాలోకంలో వెళ్ళిపోయి బయటికి రండి. ఇప్పుడు ఇదే జీవితంలో ఇక్కడే మీరు అమృత స్థితిని పొందుతారు. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే అమృత స్థితిని పొందుతారో, అంటే ఆత్మ యొక్క అనుభూతి జరుగుతుందో, అప్పుడు ఏమంటున్నాడు? అత్ర బ్రహ్మ సమష్ణుతే అంటే ఈ శరీరములో ఉన్నప్పుడే బ్రహ్మానందాన్ని ప్రత్యక్షముగా అనుభవిస్తారు. బ్రహ్మానందం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మానందం అంటే 3 అర్థాలు వస్తాయి. ఒకటి బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మానందం. ఒక బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం, అంటే పరమాత్మ. ఆత్మ పరమాత్మతో కలయిక జరుపుకుంటే పరమాత్మ నుండి గుణాలు, శక్తులు వస్తాయి. దాని నుండి అద్భుతమైనటువంటి ఆనందాన్ని. అదేవిధంగా ఇంకొక బ్రహ్మ అంటే బ్రహ్మ మహాతత్వం అంటారు. అది పరంధము, మన ఇల్లు అనమాట, ఆత్మల లోకము. సో ఈ మూడిట్లో కూడా మీకు ఆనందం అనేది ఉంటుంది. ఇక్కడ కూర్చొని దేహాభిమానంలో కూడుకుపోయి నేనే అంతా, ఇదంతా నేను దేహం అనుకుని రకరకాల పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం కదా, దాని నుండి అలసట, అశాంతి, దుఃఖము, అనారోగ్యము, సమస్యలు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ వస్తున్నాయి. సంబంధాలు పాడవటం, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి. అర్థమైంది? ఇప్పుడు ఏం చెప్పాడు? అటువంటి స్థితిలో అంటే మన హృదయములో పాతుకున్నటువంటి ఆ పనికి రాని చెత్త కోరికలని మనం నిర్మూలించగలిగితే సర్వే ప్రముచ్యంతే కామ. మళ్ళీ హృది శ్రిత అన్నాడు కదా, ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ భౌతిక కామనలు, కామ వికారము ఇవన్నీ కూడా విడిచిపెట్టినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఒక మనిషి ఏమవుతాడు? దేవతగా మారతాడు. ఒక మనిషి అంటే దేహాభిమానంలో ఉన్న మనిషి ఏమవుతాడంటే ఆత్మాభిమాని స్థితిలోకి వెళతాడు. అమృత స్థితిలోకి వెళతాడు. అప్పుడు వాడు పరమాత్మ ప్రాప్తి పొందుతాడు. పరమాత్మ గుణాలు, శక్తులు అనుభూతిలోకి వస్తాయి. ఆ విధంగా తన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకుంటాడు. ఇది మృత్యులోక చైతన్యము నుండి అమృతలోక చైతన్యానికి మార్పు. చూసారా? మృత్యులోక చైతన్యం అంటే ఏదో మనకి ఆత్మజ్ఞానం లేదు, నేనే గ్రేట్ అని కూడా అహంకారంతో ఉంటాం. అది మృత్యులోక చైతన్యం నుండి అమృతలోక చైతన్యానికంటే ఆత్మజ్ఞానంతో ఈ శరీరంలో ఉన్నప్పుడే అనుభవించే పరమానంద స్థితి, ఈ శరీరములో ఉన్నప్పుడే అనుభవించే పరమానంద స్థితి. భౌతికము ఇక్కడ గుర్తు 3 విషయాలు చెప్తాను: భౌతికము, మానసికము, మరి ఆధ్యాత్మికము. భౌతికం అంటే ఏం చెప్పాడు ఇక్కడ? శరీరాసక్తి వీడితే శాంతి లభిస్తుంది. నువ్వు దేహాభిమానం నుంచి ఉన్నంత వరకు నీకు శాంతి ఎప్పటికీ రాదు. ఏదైనా శాంతిగా ఉన్నావంటే టెంపరీగా, తాత్కాలికంగా శాంతిగా అనుభవిస్తున్నావు. శాశ్వతంగా కాన్స్టెంట్ పీస్ అనేది ఎంజాయ్ చేయలేవు. అదే, ఎందుకంటే ఆత్మలో ఉన్నటువంటి ఖజానా బయటకు వస్తే గానీ నువ్వు సదాకాలికంగా శాంతిగా ఉండలేవు. భౌతికమైన ఏం చెప్పాడు? శరీరాసక్తి వీడితే శాంతి లభిస్తుంది. రెండవది మానసికం అంటే ఏమన్నాడు? మనసులోని కోరికలు పోవాలి. మనసులో ఉన్న కోరికలు అంటే ఏంటి? మన జీవితాన్ని మెయింటైన్ చేసే కోరికలు, మనకు ఉండేటువంటి రీజనబుల్ గా ఉండే కోరికలు ఉంచొచ్చండి. పనికిరాని కోరికలు తీసేయాలి. వాంఛలు వీడితే మనస్సు స్వేచ్ఛగా మారుతుంది అన్నాడు. స్వేచ్ఛగా అంటే స్వచ్ఛంగా ఉంటుంది అనుకోండి. స్వేచ్ఛగా అంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? క్లీన్ గా ఉంటే ఫ్రీడమ్ వస్తుంది కదా. ఆధ్యాత్మికం ఏం చెప్తోంది? వికారాలు పూర్తిగా పోతే ఆత్మకు బ్రహ్మానుభవ స్థితి కలుగుతుంది అంట.
ఎప్పుడైతే వికారాల నుంచి మనము పూర్తిగా మనం వెళ్ళిపోగలిగితే అప్పుడు మీకు బ్రహ్మానుభవ అంటే బ్రహ్మానుభవం అంటే ఆత్మానుభవము, పరమాత్మానుభవము, పరంధామములో మన ఇంటిలో ఉంటే ఎంత పవిత్రంగా, శుద్ధంగా, శక్తిశాలిగా ఉన్న అటువంటి అనుభవము ఈ శరీరంలో ఉండగానే కలుగుతుంది అంటున్నాడు. ఇది కఠోపనిషత్తులో 2:3-14. అర్థమైందని తదుపరి ఎపిసోడ్ లో మనం గీతా శ్లోకాన్ని మనం తీసుకుందాము. ఈ ఎపిసోడ్ లో మనం యక్ష ప్రశ్న చెప్పుకున్నాము. అదేవిధంగా యక్ష ప్రశ్న 12వ ప్రశ్న తీసుకుందాము. మరొక గీతా శ్లోకాన్ని కూడా మనం కాలచక్రం గురించి బాగా పరిచయం చేసేటువంటి, సత్యాన్ని చెప్పేటువంటి, ఒక కాలచక్రం రహస్యాలు చెప్పే ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయండి. సుమారు 43 శ్లోకాలేమో చెప్పాము ఇప్పటిదాకా. ఇంకో 2 శ్లోకాలతో ఆ అంశాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ కొత్త అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. అర్థమైందండి. సో ఈ విధంగా మనం తదుపరి ఎపిసోడ్ లో మనం కలుసుకునే విషయాలు తెలుసుకుంటామండి. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు విపులంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.